ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాల్టితో కస్టడీ ముగియగా కేజ్రీవాల్ ని కోర్టులో హాజరుపరిచింది ఈడీ. కేజ్రీవాల్ బయటకొస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని తెలిపింది. దీనివల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని కస్టడీ పొడిగించాలని కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. ఇప్పటికే 14 రోజులుగా కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడం జరిగింది. ఏప్రిల్ 23 వరకు కూడా మరో 14 రోజుల పాటు కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని చెప్పి ఇటు కోర్టుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరడం జరిగింది. కేజ్రీవాల్ బయటకు వస్తే సాక్షులను ఆధారాలను ప్రభావితం చేస్తారు, తారుమారు చేస్తారు అని చెప్పి ఇటు కోర్టుకు తెలియపరచడం జరిగింది. ఇందులో భాగంగానే ఈడీ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ గా వ్యవహారాలు నడిపారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు తీసుకుని వ్యాపారులకు అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని చెప్పి ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి 14 రోజుల పాటు తీహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు. సో ఇప్పుడు మరోసారి కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. సో మరోపక్క సుప్రీంకోర్టును కూడా కేజ్రీవాల్ ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్, అలాగే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ అరెస్ట్, అలాగే కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధం, నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్న పిటిషన్ సంబంధించిన విచారణను ఏప్రిల్ 29వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. ఈ కేసులో ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ కేసు వల్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు అని చెప్పి కోర్టు దృష్టికి అభిషేక్ మను సింఘ్వి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ కేసులో ఏం జరిగిందో తమకు తెలుసు. ప్రస్తుతం ఇప్పటికైతే ఈడీకి నోటీసులు ఇస్తున్నామంటూ ఇటు కేజ్రీవాల్ తరఫున వాదనలు వినేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, అలాగే దీపంకర్ దత్తా ధర్మాసనం నిరాకరించడం జరిగింది. సో సుప్రీంకోర్టులో కూడా కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించిన పిటిషన్ ఏప్రిల్ 29వ తేదీన విచారణ జరగబోతుంది. అలాగే అప్పటి వరకు ట్రయల్ కోర్టు మాత్రం కేజ్రీవాల్ కు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే గోపి, థ్యాంక్ యూ.